నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చేది మీ ప్రొడక్ట్ గురించి మ్యామ్. నేను తీసుకున్నదే మొన్న నవమి రోజొచ్చింది. అమ్మవారి దగ్గర పెట్టి దశమి రోజు మొన్న మీ సెషన్‌లో మీరు ఎలా వాడాలి చెప్పారు. జస్ట్ 2 డేస్ క్రితమే. అయితే నాకేంటి మీరన్నారు టెన్షనొచ్చినప్పుడు ఏం చేయాలో గూడా చెప్పారు గదా మ్యామ్. మీరు ఉపదేశించిన మంత్రాన్ని దీనితోటి చేసుకోమన్నారు. నేననుకున్నాను జనరల్‌గా నేను టీచర్ మ్యామ్. స్కూలుకెళ్ళి వస్తాను. నాకేంటి టెన్షన్స్ ఉంటాయి అనుకున్నాను నిజం చెప్పాలంటే. టెన్షన్ ఎలా అయినా ఒక రోజులోనే ఇంత ఘోరంగా అంటే ఘోరంగా టెన్షనొచ్చేసి నాకు సొల్యూషను చెప్పింది మ్యామ్. ఎలా అంటే నేను చెప్తానండి. నేనొక టీచర్‌ని. మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి గదా మ్యామ్. పేపర్స్ హ్మ్. కరెక్షన్ చేశాను. ఒక్క పేపర్ పోయినా నాకు మెమో ఇచ్చేస్తారు మ్యామ్. అయితే హుహు. అలాగా ఆ చైల్డ్‌ది పేపర్ పోయింది మ్యామ్. బాబుది. చాలా టెన్షన్ అయిపోయాను. ఎంత టెన్షన్ అంటే నిన్ననే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. మొత్తం రోజంతా ఇంకా బుర్ర పంచలేదు. ఇంటికొచ్చాను. మొత్తం అంతా వెతికేసాను. ఇంక్లూడింగ్ గార్బేజ్ కూడా మొత్తం కింద బిన్‌కెళ్ళి మొత్తం చూసాను. దొరకదు కదా మ్యామ్. అప్పుడు ఏం చేశాను, మేడం చెప్పారు గదా! నాకొచ్చిన ఆలోచన. వచ్చాను ఇంటికొచ్చాను. ఆరా క్లెన్స్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది పేపర్స్‌కి కూడా ఆరా ఉంటుంది అని. వెంటనే ఆ ఫలానా చైల్డ్ పేపర్‌కి కూడా నేను ఆరా క్లెన్స్ చేసుకున్నాను. తర్వాత మీరు చెప్పారు కదా! టెన్షన్‌లో ఉన్నప్పుడు దీనికి చెయ్యమని. ఆ మంత్రంతో చేశాను మ్యామ్. కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకొక ఫీమేల్ వాయిస్ చెప్పింది మ్యామ్. నేను అమ్మవారనే అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఏమనంటే చాలా సున్నితంగా, చాలా లలితంగా ఉందండి. ఆ వాయిస్ నేను చెప్పలేను గూడా. ఎంత అంటే థర్డ్ రోల్ నంబర్ వాడి రోల్ నంబర్ 4 కదమ్మా! థర్డ్ రోల్ నంబర్ మీరెలా అయితే అమ్మ, అమ్మ అంటుంటారో సేమ్ అలాగే. థర్డ్ రోల్ నంబర్ అబ్సెంట్ కదా! వాడికి నువ్వు పేపర్ ఇవ్వలేదు కదా! వాడి పేపర్‌లో ఉండిపోయింది వాడి పేపర్ నువ్వు చూడు అనన్నారు. కానీ నేను చెప్తున్నాను నువ్వు టెన్షనే పడొద్దు. నువ్వు వెతకకింక పేపర్ అన్నారు. మరి నేను గౌరవం ఇయ్యాలి గదండీ! ఆ అమ్మ మాటకి. అలాగే ఇవాల్టి పొద్దున 7:30కి గబగబా స్కూలుకెళ్ళిపోయి, ఆ ఫలానా టీచర్ దగ్గర నుండి కీ ఓపెన్ చేస్తే నిజంగానే ఆ థర్డ్ రోల్ నంబర్ పేపర్‌లో ఉందండి. దీన్ని ఏమనాలండి అమ్మవారి దయ కాకుండా? థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. శ్రీ గురుభ్యో నమః. మీరు చెప్పారు కదా! ఇది ఎనర్జైజ్డ్ అని. మామూలు ఎనర్జీ కాదండి. అమ్మవారి ఎనర్జీ ఉంది ఇందులో. ఒక్క రోజులోనేనండి నేను కనుక్కున్నాను. నేను ఇవాళ ప్రాబ్లమ్ గురించి కాదు మ్యామ్. కేవలం ఫీడ్‌బ్యాక్ కోసమే వచ్చాను నేను. మీకిది అవును. చెప్పాలి. నలుగురికి మంచి జరగాలి. నలుగురు ఇది వాడితేనే వాళ్ళ లైఫ్ అదే ఒక్క రోజుకే ఇంత అంటే నాకింక నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మ్యామ్. మ్యామ్ ఇది ఇంకొక చెప్పండమ్మా. ఇది మా అమ్మాయికి 13 ఇయర్స్ మ్యామ్. వేయొచ్చా మ్యామ్ ఇది ఇంకోటి తీసుకొని? చిన్న పిల్లలకి కూడా వేయొచ్చు. ఓకే మ్యామ్. చిన్న చాలా పిల్లల నుంచి ధన్యవాదాలు. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరు ఎనర్జైజ్ చేసుకోవాలా పొద్దున్న. ఈరోజు ఆ! రాత్రి సద్ది మిగిలిపోయినాక తెల్లవారు దాన్ని వేడి చేసుకునే కదా తింటాము. ఊరికే అలానే తినేయం కదా! సో, ఇది కూడా అంతే. ఇవాళంతా లాగేస్తది నెగెటివ్ ఎనర్జీ. మళ్ళీ రేపు దాన్నే వేసుకున్నారనుకో, ఆ నెగెటివ్ ఎనర్జీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు దాంట్లో. సో, ఆ నెగెటివ్ ఎనర్జీ తీసి మనం ఆరా ఎలా అయితే క్లీన్ చేస్తామో, అలా ఆ నెగెటివ్ ఎనర్జీ తీసి ఆ ఫైర్‌లో వేసేసి మళ్ళీ ఎనర్జైజ్ చేస్తాము. యూనివర్సల్ ఎనర్జీ ఇస్తాము. దాంతో పాటు మీరు కళ్ళు మూసుకొని మీ సమస్యకు మీకు చాలా మంత్రాలొచ్చు. ఏ మంత్రం మీ నోటికొస్తుందో అది ఒక మాల చేసుకోండి. చేసి వేసుకోండి. యెస్ మ్యామ్. పిల్లకి గాయత్రి మంత్రము ఇవ్వొచ్చా మ్యామ్? ఓం ఐం చేసుకో నమః ఇవ్వండి. సరస్వతి ఓం ఐం మంత్రం నమః. మొన్న మీరు ఉపదేశించారు వాళ్ళకి క్లాస్‌లో అదే అవును. చేసుకోమంటారు. చాలా చాలా ధన్యవాదాలు మ్యామ్. సో చాలా మచ్. ధన్యవాదాలు మ్యామ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. శ్రీమాత